హాయ్ హలో నమస్తే. హైదరాబాద్ సిటీలో కో లివింగ్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోతోంది. ఎందుకు ఈ సంస్కృతి ఇక్కడ ఇంత పెరగడానికి కారణము? ముఖ్యంగా మహిళలకు ఎంతవరకు దీనివల్ల సేఫ్టీ ఉంటుంది? దీనివల్ల కలిగేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి? ఇలాంటి వివరాలన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ దీప్తి రెడ్డి గారు. మరి వారితో మాట్లాడదాం. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మ్యామ్, ఇప్పుడు మనం చూసినట్లయితే హైదరాబాద్లో విస్తుపోయేటువంటి విషయంలో కో లివింగ్ స్పేస్కి సంబంధించి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. దాదాపు వేల సంఖ్యలో, అంటే 70,000 పైచిలుకు స్థాయిలో కో లివింగ్ స్పేసెస్లో ఉంటున్న యువతీ యువకుల గణాంకాలు బయటకు వచ్చాయి. అంటే అసలు ఈ కో లివింగ్ వైపు వీళ్ళు ఆకర్షితులు అవ్వడానికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు యాజ్ ఎ సైకియాట్రిస్ట్? సి మనకి ఇప్పుడు ఉన్న యూత్ అండి మెయిన్‌గా 25 నుంచి 30లో ఉన్నవాళ్ళు, ఆ వయసులో ఉన్నవాళ్ళు మనకి ఒకప్పుడు ఈ అంటే మనీ పరంగా లేకపోతే డెసిషన్స్ తీసుకోవడం ఏది కరెక్ట్ చాయిస్ అనేది ఉండకపోయేది. రైట్? చాలా వరకు పెళ్ళయ్యేంత వరకు మన పేరెంట్స్‌ని, పెద్దల్ని అడిగేవాళ్ళము. ఏది కరెక్ట్, ఏది చేయాలని. తర్వాత పెళ్ళయ్యాక వైఫ్‌ని గానీ, భర్తని గానీ, ఇన్‌లాస్‌ని కానీ అడిగేవాళ్ళం. కానీ ఈ కాలంలో ఏంటి అనంటే, మనకి చిన్నప్పటి నుంచి కూడా మనకు నచ్చింది ఏంటి? ఏది చాయిసెస్ తీసుకోవడము, మనము ఇండిపెండెంట్‌గా ఆలోచన చెయ్యాలి అనేది ఆ వాతావరణంలో పెరుగుతున్నాం. సో, దాని పరంగానే ఆ ట్రెండ్‌తోనే ఇప్పుడు మనకి సడెన్‌గా యుక్త వయసులోకొచ్చాక 20స్ దాటాక, డిగ్రీ పూర్తయ్యాక సడెన్‌గా వాళ్ళు చేంజ్ అయిపోయి పెద్దవాళ్ళ మాటలే వింటారు. కొంచెము ఏమంటారంటే జాగ్రత్తగా అన్నీ ఆలోచించి చేస్తారు అనే వయసు కాదది. సో, మనకి యూజువల్‌గా అన్ని రకాలుగా ఆలోచించుకొని చేసే వయస్సు 30 తర్వాత వస్తుందండి ఆ మెచ్యూరిటీ. అప్పటిదాకా ఏంటంటే ఇంకా తెలియనితనము. బయట ఎలా ఉంటుంది ప్రపంచం అనేది తెలీదు. సో, ఏంటంటే ఒక ట్రెండ్ అందరూ ఏం చేస్తున్నారు? ఏదైతే మన తోటి వాళ్ళు మనల్ని అరే! తను ఆ అమ్మాయి, ఆ అబ్బాయి చాలా కూల్, చాలా బిందాస్‌గా ఉంటారు అని ఒక మనల్ని చాలా పాజిటివ్‌గా ఎలా చూస్తారు అనే ఆ అంశంలో చాలామంది ఈ ట్రెండ్‌ని ఫాలో అవ్వడం. అంటే కోలివింగే కాదు. యాక్చువల్‌గా బట్టల పరంగా కానివ్వండి, లేకపోతే సెల్ ఫోన్ ఏది తీసుకోవాలన్నది కానివ్వండి, గ్యాడ్జెట్స్ కానివ్వండి, రైట్? ఏ జాబ్ చేయాలి అనేది. సో, చాలా వరకు 30 వచ్చేంత వరకు ఈ మన తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు? మనం కూడా అదే చేద్దాము. ట్రెండ్‌లో ఉందాము. అప్పుడు మనల్ని కూడా చాలా స్టైలిష్ అని అనుకుంటారు అనేది ఆ ఆలోచనలో ఉంటారు. అండ్ అఫ్‌కోర్స్ వాళ్ళకి జాబ్ ఉంటుంది. మనీ పరంగా పెద్దగా వెనకాడాల్సిన పనుండదు. ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు. సో, మనకి డబ్బు ఉన్నప్పుడు, చాయిసెస్ ఉన్నప్పుడు, చాయిస్ తీసుకోగలిగే ఫ్రీడమ్ ఉన్నంత వరకు మన యూత్ ఇలాగా ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు ఈ మధ్య కాలంలో. అయితే మనకి ఇక్కడ సౌత్ నార్త్ కల్చర్ చూసినట్లయితే కొంచెం నార్త్ కల్చర్ చాలా పాష్గా ఉంటారు, ఒక స్టెప్ అహెడ్ ఉంటారు, చాలా ఛాలెంజింగ్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ వల్లనే ఈ సౌత్లో కూడా ఇలాంటిది ఎక్కువ ఆలోచనలు ప్రేరేపించడానికి కారణమవుతుంది అనేటువంటి వాదన కూడా ఒక సైడ్ ఉంది. మీరేమంటారు? సీ నా నా ఉద్దేశంలో అండి, సౌత్, నార్త్ అనేది అంత పూర్తిగా అదే రీజన్ అని నేను చెప్పలేను. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా కొంతవరకు వెస్టర్న్ థింకింగ్ కొంచెం ఫ్రీగా ఉండడము, మోడర్న్ బట్టలు వేసుకోవడము, లేకపోతే బయటికి వెళ్ళి మాల్స్‌లో ఉండడము, తిరగడము అనేది కొద్దిగా నార్త్‌లో ఎక్కువ ఉండొచ్చు. అంటే ఆ యూత్‌లో నార్త్ ఇండియన్స్ యూత్‌లో ఉండొచ్చు. కానీ వాళ్ళు మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారని నేను అనుకోనండి. మనకి బేసిక్‌లీ చూడాలి అనంటే చదువు పరంగా అయినా, లేకపోతే కొంచెం ఎకనామికల్ ఫ్రీడమ్ పరంగా అయినా కొంచెం సౌత్ ఇండియాలోనే కొద్దిగా ఎక్కువుంది పర్ క్యాపిటా చూస్తే. సో, ఇక్కడ 2 రకాల ఇన్‌ఫ్లూయెన్సెస్. ఒకటి మనము ఫారిన్ కంట్రీస్‌లో చూస్తూ ఆ ట్రెండ్‌ని ఫాలో అవ్వడము. వాళ్ళేం చేస్తున్నారు ఇప్పుడు అందులో ఇప్పుడేంటంటే మనకి దాదాపు టీనేజ్ నుంచే ఫోన్స్ అనేది, స్మార్ట్ ఫోన్స్ అనేది వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అవును. వాడుతున్నారు. సో, దాంట్లో ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్‌బుక్‌లు, రీల్స్‌లో చూడడం బయట కంట్రీస్‌లో